నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీధరి అప్పలరాజు కడప జిల్లాలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నిరసన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని స్పష్టం నాంపల్లిలోని టీఎన్జీఓఎస్ భవన్ ఎదుట సంబరాలు అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు బోరబండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మాజీ డిప్యూటీ మేయర్ పోలీసుల అదుపులో మావోయిస్టు సంఘం అగ్రనేతలు మంచిర్యాలలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం అరెస్టు ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస ఎల్లమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి శ్రీధరి అప్పలరాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సతీమణి శ్రీదేవితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు అధికారులు పాల్గొన్నారు. ఇక కడప జిల్లా పొద్దుటూరులో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే సహించేది లేదంటూ ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఆందోళన, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా, వాళ్ళ మీద ఎంత నిర్బంధం ప్రయోగించినా, దేశద్రోహులని, తీవ్రవాదులని, నక్సలైట్లని ఎన్ని మాటలు చెప్పి యూఏపీఏ కేసులు లాంటివి పెట్టి జైళ్లలో పెట్టి రైతుల్ని చిత్రహింసలు పెట్టినా కూడా నెలల పాటు ఆ ఉద్యమం అట్లే కొనసాగుతూనే ఉంది. పంజాబ్, హర్యానాలో మొదలైన నిరసన ఈరోజు చాలా రాష్ట్రాలకి విస్తరిస్తూ దక్షిణాదికి కూడా రైతాంగ ఉద్యమం అంటుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున కదిలి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటంలోకి ముందుకొచ్చారు. నిన్నటికి నిన్న జరిగిన విశాఖ ఉక్కు గర్జన దానికి అతిపెద్ద ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వ విధానాలని ప్రజలు ఈరోజు ఆమోదించడం లేదు అని చెప్పడానికి ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. ప్రకటిస్తున్న బీజేపీ ప్రభుత్వము రైతు నిరసననైనా లేదా కార్మికుల నిరసననైనా చూసిన తర్వాతైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటించి 50 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలంగాణ ఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ అన్నారు. 30% ఫిట్మెంట్తో పీఆర్సీ వయోపరిమితి పెంపుపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు నాంపల్లిలోని టీఎన్జీఓఎస్ భవన్ ముందు భారీగా బాణాసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. 32 నెలలుగా ఎదురుచూస్తున్న 11వ వేతన సవరణ సంఘం ఫలాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,17,479 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్,
పోలీసులు ఇబ్బంది పడకుండా అందరికీ కడుపు నింపే విధంగా 30% పీఆర్సీ ప్రకటించారని తెలిపారు. ఈ పీఆర్సీని ఉద్యోగులకు అంకితం ఇస్తున్నట్లు రాజేందర్ స్పష్టం చేశారు. మరీ సుదీర్ఘకాలంగా 1/7/2004లో ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు అపాయింట్ అయినారో వారందరూ ఫ్యామిలీ పెన్షన్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వాలు ఏవైనా ఉద్యోగులకు ఇలా మేలు చేసే విధంగా ఉండాలి. ఇలా సిపిఎస్ ఉద్యోగుల సమస్యని కూడా తెలంగాణ ఉద్యోగులు భుజం మీద వేసుకొని ఇలా మా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి పోరాడిన ఏకైక సంఘం తెలంగాణ ఎన్జిఓల సంఘం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారు, అలాగే ఇలా రిటైర్మెంట్ ఉద్యోగులు ఇలా చాలా కాలంగా మాకు లైఫ్ స్పాన్ పెరిగింది, మాకు ఇలా 75 సంవత్సరాల క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15% అడిషనల్ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ను మాకు 70 సంవత్సరాలకు కుదించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇది మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం కాబట్టి తప్పకుండా చేస్తానని చెప్పి దాన్ని కూడా ఇలా ఆమోదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అదేవిధంగా ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో ఏ ఉద్యోగికి ఇబ్బంది జరగకుండా ఇలా ఎవరైనా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అంటే వారిని ఆహ్వానించి ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా మెరుగైన వైద్య సేవలు అందే విధంగా ఇలా ఈహెచ్ఎస్ పథకాన్ని రూపొందించి అందులో ఉద్యోగ సంఘాలను భాగస్వామ్యం చేయడానికి ఇలా తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా గర్వపడతా ఉన్నాం. టీఎన్జిఓస్ యూనియన్ రాజేంద్ర గారి నాయకత్వంలో అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఆయన 6 నెలల లోపనే ఒక్కొక్కటిగా మొన్న డిఏ కావచ్చు, నిన్న ఫిట్మెంట్ మీద కమిటీ రిపోర్ట్ కావచ్చు, ఈరోజు మనం ఊహించని విధంగా 30% ఫిట్మెంట్తో వాళ్ళ పీఆర్సీ తీసుకోవడం అనేది ఇది నిజంగా తెలంగాణ ఉద్యోగులు ఇది గర్వించదగ్గ విషయము. ఈ సందర్భంగా మీ ముఖ్యమంత్రి గారికి టీఎన్జిఓస్ యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిండు సభలో ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగులందరూ టీఎన్జిఓస్ గర్వపడే విధంగా కారెత్తుకునే విధంగా ఇవాళ పుట్టిన సంఘం కాదు, 70 సంవత్సరాలుగా తెలంగాణ అనే పదాన్ని భుజాన్ని వేసుకొని మోసుకుంటూ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో పెట్టిన ఏకైక సంఘం టీఎన్జిఓ సంఘం. ఇలా ఒక ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పడం అనేది అది మామూలు విషయం కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్తో పాటు 30% ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ నిర్మాణకర్త, భవితర తెలంగాణ నిర్మాణకర్త, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ముఖ్యంగా ఉద్యోగుల బాధలు తెలిసిన వ్యక్తి, అలనాడు తెలంగాణ ఉద్యమంలో నష్టపడే మాటలు చెప్పారో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే మాటలకు కట్టుబడి ఉండి ఉద్యోగులను తమ కన్న బిడ్డలకి చూసుకుంటా, కడుపులో పెట్టి దాచిపెట్టుకుని చూసుకుంటా అని చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు మరొకసారి అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ సంఘాలందరూ కూడా, ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులంతా కూడా పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులే కాక ప్రభుత్వ శాఖలలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయీలకు కూడా ఈ ఫిట్మెంట్ ఇదే విధంగా ఈ యొక్క పీఆర్సీ వర్తిస్తుందని చెప్పి మానవతా దృక్పథంతో, మానవతా కోణంలో ఆలోచించి ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ఎవ్వరు కూడా ఉద్యోగులకు ఇంత పెద్ద ఎత్తున పీఆర్సీ కానీ ఫిట్మెంట్స్ కానీ ప్రకటించలేదు. కానీ ఈరోజు భారతదేశానికే ఆదర్శంగా ఉద్యోగులను తమ బిడ్డలకి చూసుకుంటూ ఉద్యోగులను తమ కడుపులో పెట్టి దాచిపెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అందరికీ ఎంతో సుదీర్ఘము, అందరూ కూడా సీఎం గారికి పాలాభిషేకం ఎంతో హ్యాపీగా చేస్తున్నారు. ఇండియాలోని రాజేంద్రనగర్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగుల కాంట్రాక్టు మారడంతో ఎక్స్పర్ట్ ఫెసిలిటీస్ సర్వీస్ వారు రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి, యూనియన్ అధ్యక్షులు విష్ణుమూర్తి మద్దతు తెలిపారు. లంచం డిమాండ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేరు స్వరూప. నేను బట్సార్ దగ్గర చేస్తున్నాను. ఆఫీస్ పేరు రాజనగర్ IAMR ఆఫీస్. నేను బట్సార్ దగ్గర చేస్తున్నాను. నేను 22 ఏళ్ళు అయింది సార్ మేము చేయబట్టి పని. మేము చేస్తూనే ఉన్నాము. కాంట్రాక్టర్లు మారుతూనే ఉన్నారు. ఇప్పటికీ 10-12 మంది మారింది. వాళ్ళ దగ్గర కూడా కొంతమంది PF ఇచ్చారు, కొంతమంది PF ఇవ్వలేరు. మాకు తెలియకుండా మేము చేయకుండా. ఇప్పుడైతే PF కరెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ మారుతుంది. మారుతప్పుడు కొత్త కాంట్రాక్టర్ మొన్న వచ్చిండు, శనివారం నాడు వచ్చిండు. వచ్చి ఇప్పుడు 2,000 ఇవ్వాలి మాకు అని ఆయన అడుగుతున్నాడు, కమిషన్ అడుగుతున్నాడు. అంటే కమిషన్ మేము ఇప్పటి వరకు ఇవ్వలేము సార్. మేము ఇప్పుడు ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. ఇప్పటికి కూడా మేము లాసులనే ఉన్నాం. ఎందుకంటే కరోనా వల్ల మాకు 5 నెలల జీతం కూడా తక్కువ చేసింది. 5 నెలల నుండి తక్కువ చేసింది. ఎంత జీతం వస్తుంది? మాకు 20 రోజుల జీతం ఇచ్చింది ఆఫీస్ నుండి. నెల పని చేయించుకుని 20 రోజుల జీతం ఇచ్చింది. 10 రోజుల జీతం కట్ చేసింది. కరోనాలో కూడా మరి సీడ్ పాడైతుంది అంటే కూడా ఎండలా పోయిన సంవత్సరం నుండి కూడా చేస్తూనే ఉన్నాం సార్ మేము. ఇప్పుడు 2,000 మేము కట్టమంటే సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు. మీరు ఈ రోజు కూర్చోవడానికి కారణం ఏంది? ఇంతమంది మహిళలు అందరూ కూర్చోవడానికి కారణం అదే. మేము 2,000 కట్టలేము. ఈ 2,000 ఎందుకు కట్టాలి? ఇన్స్టాల్మెంట్ కట్టమంటుంది. ఎందుకు అదే అడుగుతున్నాం మేము ఎందుకు కట్టాలి? ఒక్కరు కూడా కట్టలేము. ఒక్కరు కూడా కట్టలేము. రిజిస్ట్రేషన్ చేపినికే అంటున్నాడు. రిజిస్ట్రేషన్ ఆయన చేయించుకోవాలి కానీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ విజయోత్సవాలు జరుపుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిన సందర్భంగా అశ్వాపురం మండలంలో స్వీట్లు పంచి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అమరేందర్ మాట్లాడుతూ పల్లా రాజేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం కార్యకర్తలు పాల్గొన్నారు. డిసి గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారు, అదే జిల్లా కోఆప్షన్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, నాతో పాటు నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అంటే చదువుకున్న వాళ్ళు ఏదైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచి సమయప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈనాడు ప్రతిపక్షాలు ఎంతమంది ఎన్నో అవార్డులు చెవాట్లు పేలినా కానీ తప్పకుండా వాళ్ళు నోటి మాటలతో కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఓటును అస్త్ర ఉపయోగించి దాంతోపాటు మరోమారు కేసీఆర్ గారి పరిపాలన బాగున్నది. దాంతోపాటు మన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దినదిన దిశగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరోమారు వాళ్ళు వారి యొక్క ఓటుతోటి నిరూపించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పట్టభద్రులు ఎవరైతే ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షించి వాళ్ళు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆ రోజున కష్టపడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరూ కూడా వారికి 2 చేతులెత్తి నమస్కరించి విజయాన్ని కాంక్షించడం కోసం కష్టపడ్డ వారికి ఇక మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్ను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగుండం సిపి సత్యనారాయణ వెల్లడించారు. మంచిర్యాల కేతనపల్లిలో నివసిస్తున్న గురిజాల రవీందర్రావు ఇల్లు తనిఖీ చేయగా ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మావోయిస్టులను పట్టుకున్నారు. రవీందర్రావు ఇంటికి అభయ్, అతని భార్య విజయలక్ష్మి వచ్చి 20 రోజులు అతని ఇంట్లో ఉండి కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మిక సమైక్య ఆర్గనైజేషన్తో సమావేశం జరిపారు. అంతేకాకుండా వారు ప్రతిరోజు సికాసా నాయకులను, కార్యకర్తలను కలిసి సికాసా అభివృద్ధికి కృషి చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఈ 2 రోజుల్లో మళ్లీ రవీందర్రావు ఇంటికి అభయ్, అతని భార్య విజయలక్ష్మి మళ్లీ వచ్చే అవకాశం ఉన్నదని నమ్మి పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో భార్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు.
ఇప్పుడైతే ఆదిలాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్ట్ కార్యకలాపాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. అడేరు భాస్కర్ కోవిడ్ టైంలో వచ్చి మళ్ళీ ఇక్కడ రిక్రూట్మెంట్ చేయడానికి ఇక్కడ ఉన్న లోకల్ సమస్యల్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. రిక్రూట్మెంట్ ఎవరు కూడా ఉత్సాహం చూపించలేదు. వాళ్ళు వచ్చి తీర్చదగ్గ పెద్ద పెద్ద సమస్యలు కూడా లేవు. కాబట్టి అతను జిల్లాకు విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఒక అతను సరెండర్ అయ్యాడు, 2 ఎన్కౌంటర్ కూడా అయ్యాడు. సో ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళు పట్టు బిగించడానికి అవకాశం లేదు అని అనలైజ్ చేశాం. ఇక్కడ లోకల్ లీడర్ని, ల్యాండ్ గ్రాబర్స్ని వాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసుకుని చెప్పడం జరిగింది. సో వాళ్ళు నవేందర్, ప్రభాత్ పేట లేకపోతే బండి ప్రకాష్ ముఖ్యంగా ఈ కోల్పేటలో అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్గా ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ ఇచ్చారు. బట్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారణాసి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి ఎలియాస్, శ్రీధర అండ్ గురజాల రవీంద్రరావు, ఇక్కడ ఆయన వెల్లడించిన సమాచారం మేరకు అతన్ని 2-3 రోజుల్లో కలిసే అవకాశం ఉన్న వారణాసి సుబ్రహ్మణ్యం, ఎలియాస్ శ్రీకాంత్, అమన్, ఎలియాస్ విమల్, ఈయన మాజీ సిసిఎం సభ్యుడు, పీడబ్ల్యూజీలో కేంద్ర స్థాయి వరకు వెళ్ళిన సభ్యుడు, తన అభయ్ అని కూడా అంటారు. మరియు అతని భార్య విజయలక్ష్మి ఎలియాస్ శ్రీధర ఈవిడ ఢిల్లీ సిటీ డివిజన్ కమిటీకి డీసీఎంగా వ్యవహరిస్తుంది. ఈవిడ బెంగళూరు నివాసి. సో వీరిద్దరిని నిన్న సాయంత్రం 4 గంటలకి విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో అల్మాస్గూడలో రామిడి స్వరూప భీమిరెడ్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలని, జల కాలుష్యం కాకుండా చూడాలని కోరారు. నీటి ప్రాముఖ్యతను వివరించారు. నీటి సాంద్రత తగ్గకుండా కృషి చేయాలని, ప్రకృతిని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రామిడి శూరకర్ణారెడ్డి, కార్పొరేటర్ మాధురి వీరకర్ణారెడ్డి, సినీ నటులు మానస్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ సమన్వయంగా చెరువులను కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనం ఈ చెరువులను కాపాడినట్లయితేనే రాబో రోజుల్లో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ నీటి సమస్య రాకుండా మనం చర్యలు తీసుకున్న వాళ్ళు అవుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన కమిషనర్ గారితో మాట్లాడుతున్నాం సందర్భంగా చెప్పారు, భారతదేశంలో 500 మున్సిపాలిటీలు ఉంటే అందులో పారిశుద్ధ్యం పైన గతంలో మనకు 490 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి, అంటే మనం పారిశుద్ధ్యంలో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పారు. కానీ ఇప్పుడు అదే సర్వే మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాబో ఒక వారం రోజుల్లో మనకు సర్వే రిపోర్ట్ ఆధారంగా మన మున్సిపల్ కార్పొరేషన్కి అందరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఎవరు ఊహించిన విధంగా దాదాపు 10 లోపు, అంటే 10వ ర్యాంక్ లోపు మన మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందని కూడా కమిషనర్ మాకు తెలియజేసింది. ప్రపంచ జల వనరుల దినోత్సవం సందర్భంగా మరి బడంగపేట్ కార్పొరేషన్లోని రామిడి స్వరూప భీమిరెడ్డి గారి స్వచ్ఛంద సంస్థల అధినేత రామిడి శూరకర్ణారెడ్డి, అలాగే రామిడి మాధురి వీరకర్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే ముఖ్యంగా నీరు, మనం నీటిని ఎలా ఉపయోగించాలి, నీరు ఎందుకు వేస్ట్ అవుతుంది, ఒకప్పటి కాలం చూసుకున్నప్పటికీ ఇప్పటికి చూసుకున్నప్పటికీ ఒక 100 నుంచి 200, 250, 300 ఫీట్ల బోర్ వేస్తే ఒకప్పుడు నీళ్లు పడకపోతే పెద్దవాళ్ళు చాలా బాధపడేది, అసలు ఎందుకు నీళ్లు పడట్లేదు అని. పుష్కలంగా నీరున్నప్పటికీ అంత వేసిన నీళ్ళు ఎందుకు వల్లే అనే ఆలోచన ఒక మనిషిని ఇబ్బందికరంగా చేసేది. కానీ ఇప్పుడు భూమాతని 1000 ఫీట్ల వరకు కూడా తీసుకెళ్తున్నాము లోతుకి, అయినా కూడా నీళ్ళు పడట్లేదు. అంటే జలవనరులు ఏమైపోతున్నాయి, మనం నీటిని
మనం ఉన్న ఏరియాల్లోనే ఒక చుక్క నీటిని బయటికి పోనీయకుండా ఉన్నప్పుడు మన నీరు మనకే ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక చెట్టుని ఏదైతే నాటుతామో ఆ చెట్టు మనకి నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. మనకే కాకుండా తోటి వారికి లేకుండా మనం అందరము నీటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల పోరాటం వల్లనే తమ హక్కులను సాధించుకున్నామని వారన్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ముస్తాబాద్ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్సీ 30% ఫిట్మెంట్ ప్రకటన చేయనైనది మరియు రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంపుదలకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనైనది మరియు కేజీబీ మహిళా ఉపాధ్యాయులకు 180 రోజులు ప్రతినిధి సెలవులు కూడా మన గవర్నమెంట్ ఉపాధ్యాయుల మాదిరిగానే వాళ్ళకు కూడా మంజూరు చేయనైనది. మిగతా అన్ని డిమాండ్స్ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. వారికి మన టీఆర్టీయూ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పీఆర్సీని 30% ప్రకటించారు. అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పదవి విరమణ వయసును కూడా 60 సంవత్సరాలకు పెంచారు. అదేవిధంగా 61 సంవత్సరాలకు పెంచారు. అదేవిధంగా పెన్షనర్లకు కూడా బాగా లాభం చేకూరే క్వాంటమ్ వయసును 70 సంవత్సరాలకు తగ్గించారు. కేజీబీలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు ఇంతవరకు వాళ్ళకు ఎలాంటి సెలవు లేవు. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి మా ఉపాధ్యాయుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రమోషన్లలో కూడా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు LFLHMగా ప్రధానోపాధ్యాయులు ప్రతి పాఠశాలకు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అంతర్జిల్లా బదిలీలు భార్యాభర్తలు ఒక చోట ఉండే అనే విధంగా ఈరోజు అంతర్జిల్లా బదిలీలు కూడా త్వరలోనే ప్రకటించడం కూడా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేపట్టారు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న దళితులకు సమాన హక్కులకు ఇవ్వాలని, సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని వారికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. గత 15 రోజులుగా దీక్ష చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో దళితులకు పట్టాలిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జరిగింది. ఎందుకంటే మేము స్వతంత్ర రాకముందు నుంచి దేశాలు ఉంటున్నాము. కానీ ఇప్పటి వరకు మా ఉండి కానీ పట్టా లేదు, పట్టా ఉండి కొందరు ఉన్నారు కానీ లేని వారు ఎక్కువ శాతం ఉన్నారు. అయితే దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. మా పానీ లేక ఇబ్బంది బాగా పడుతున్నాము. ఎందుకంటే రైతు బంధు లేదు, ప్రభుత్వం అయితే ఎన్నో రకరకాలుగా మాకు ప్రభుత్వం నుంచి వస్తుంది కానీ మాకు ఒక నయా పైసా కూడా దొరకలేదు. అందుకు మేము ఇక్కడ కూర్చుని రావడం జరిగింది సార్. ఎందుకంటే ఈ దళితులు యజేషన్లు ఉంటున్నారు. దళితులు మేము ఓటు వస్తలేమా, ప్రభుత్వానికి మేము గెలిపిస్తుందేనా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ మా మీద బాగా వాళ్ళు సరిగా చూస్తలేడు.
ఒక పొరపాటు అయిపోయింది. అందుకే మేము ఇక్కడ ఈ కొనసాగుతున్నాం. 15 నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో మాది ఒక ఏమైనా జరిగితేనే మంచి ఉంటుంది, లేకుంటే మేము బర్బాదైపోతున్నాం. కాబట్టి మేము ఇక్కడ ప్రతిరోజు సండే కానీ సాటర్డే కానీ ఏమైనా సెలవు కానీ అదే రోజు ప్రతి కొనసాగుతున్నాం. మేము దళితాలు ఏకతాటిగా వచ్చి మాకు ఎప్పటి వరకు న్యాయం దొరకాయి అప్పటి వరకు ఈ టెంట్ మాది లేపది మేము లేవాం. ఇక్కడనే కూర్చుండి ఇక్కడనే ఎన్ని రోజులు ఉండని. కానీ మేము ఈ ఉద్యమం ఎప్పుడు మాకు పట్టాలు ఇచ్చి మాకు రైతు భూములు ఈ టెంట్లో మేము ఈ ఏజెన్సీలో నార్నూర్, గాదిగూడ, మరి ఇంద్రవెల్లి, ఓట్నూర్ ఈ అన్ని ఏజెన్సీ ప్రాంతం నుండి అన్ని మండలాల నుండి గాదిగూడ, మారేగావ్, లౌకారి, నార్నూర్, మేడిగూడ, కొత్తపల్లి, రుప్పాపూర్, ఇక్కడ దేవాపూర్, ఇంద్రవెల్లి, నర్సాపూర్, ఊటీ, గుర్సాంపటార్, గొప్పాపూర్ ఈ అన్ని ఊర్ల నుంచి వచ్చి ఈ టెంట్లో కూర్చుంటున్నారు. ఇంకా కొన్ని ఊర్ల నుంచి రావాలా, వాళ్ళు కూడా ఎలా వస్తున్నారు. రేపటి నుండి ఇంకా టెంట్లో బాగా మంది వస్తున్నారు. అయితే ఇది పోరాటం, మా పట్టాలు మాకు 3 ఎకరాల భూమి ఇయ్యే వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. లేకుంటే ఇప్పటి నుంచి ఇంకా మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎల్లమ్మ జాతర మహోత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు. కడప జిల్లాలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో నిరసన, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని స్పష్టం. నాంపల్లిలోని టీఎన్జిఓఎస్ భవన్ ఎదుట సంబరాలు, అసెంబ్లీలో పీఆర్సీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. బోరబండలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మాజీ డిప్యూటీ మేయర్. పోలీసుల అదుపులో మావోయిస్టు సంఘం అగ్రనేతలు, మంచిర్యాలలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.